మీ ఆఫీస్లో కూడా ఇలాంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఈ ఖాళీగా కనిపిస్తున్న కుర్చీలో ఒకప్పుడు ప్రసాద్ అనే వ్యక్తి కూర్చునేవాడు. ఎప్పుడూ బిజీగా ఉండేవాడు, తక్కువ మాట్లాడేవాడు, తన పని తను చేసుకునేవాడు. కాని తన చుట్టూ ఉన్న ఉద్యోగులు ఏ చిన్న తప్పు జరిగినా ఇంతేనా నీ వల్ల ఏది, పనిచేత కానివాడివి ఇంకా ఎందుకిక్కడున్నావు అని నిందలు వేసేవాళ్లు, అతన్ని తక్కువ చేసి మాట్లాడేవారు. ఒకరోజు ప్రసాద్ ఉద్యోగం వదిలేశాడు. అది తెలిసిన అందరూ అతను లేకపోతే ఏమవుతుందిలే అనుకున్నారు. కాని కొన్ని రోజులకు అందరిమీద పని ఒత్తిడి పెరిగింది. వాళ్లకప్పుడు అర్థమైంది ప్రసాద్ నిశ్శబ్దంగా చేసే పనులేంటో, పడిన కష్టమేంటో అని. ప్రసాద్ చేసిన పని చిన్నది కాదు, వాళ్లు అతన్ని చూసిన విధానమే చిన్నది. ఫ్రెండ్స్, ఈ సంఘటన ద్వారా తెలిసింది ఒకటే: కొంతమంది మన జీవితంలో ఉన్నప్పుడు వాళ్ల విలువ తెలీదు. వాళ్లు లేని వెలితి కనిపించినప్పుడే ఆ విలువ అర్థమవుతుంది. అందుకే మనుషులు దూరమయ్యాక బాధపడే కంటే మనతో ఉన్నప్పుడే వాళ్ల విలువను గుర్తించాలి. మీ జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ రీల్ను వాళ్లకు షేర్ చేసి మీ ప్రేమను తెలియజేయండి. ధన్యవాదములు.